నమస్కారం. దూరదర్శన్ యాదగిరి 7 గంటల వార్తా ప్రసారానికి స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతి. కోవిన్ యాప్ ద్వారా పంపిణీ చేస్తామని కేంద్రం స్పష్టీకరణ. కోవిడ్పై పోరాటంలో భారత్ ముందడుగు వేసిందన్న WHO. భారత్లోనే వ్యాక్సిన్ల తయారీ దేశానికే గర్వకారణమన్న ప్రధాని మోదీ. హైదరాబాద్ వ్యాక్సిన్ల హబ్గా మారిందన్న మంత్రి కేటీఆర్. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు కితాబు. యాదాద్రి పనులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కులపై ఉద్యమం చేపడతాం. ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరిక. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ని ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వార్తల్లోని వివరాలు. కరోనా నియంత్రణకు భారత్లో 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్తో పాటు సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్కు DCGI ఆమోదముద్ర వేసింది. కోవిడ్ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్లో ఆమోదం లభించింది. ఈ టీకాలు భద్రమైందని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఈ 2 టీకాలకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలని ఔషధ నియంత్రణ సంస్థకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సిఫార్సు చేసింది. దానికి అనుగుణంగా DCGI తుది అనుమతులను జారీ చేసింది. Subject to certain regulatory conditions. The clinical trial ongoing within the country by the firm will continue. Messrs. Bharat Biotech has developed a whole virion inactivated coronavirus vaccine named Covaxin in collaboration with ICMR and National Institute of Virology, Pune, from where they received the virus seed strains. This vaccine is developed on ViroCell platform, which has well-established track record of safety and efficacy in the country and globally. Phase 1 and Phase 2 clinical trials were conducted in approximately 800 subjects, and results have demonstrated that the vaccine is safe and provides a robust immune response. The Phase 3 efficacy trial was initiated in India in 25,800 volunteers, and till date approximately 22,500 participants have been vaccinated across the country, and the vaccine has been found to be safe as per the data available till date. The firm initiated Phase 1/Phase 2 clinical trial in India in more than 1,000 participants, which is ongoing. The interim data suggest that the vaccine is safe and immunogenic with 3 doses when administered intradermally. Accordingly, firm has sought permission to conduct further Phase 3 clinical trial in 26,000 Indian participants. కోవిషీల్డ్ ని ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేయగా పూణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. కోవాక్సిన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా. ఈ వ్యాక్సిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ, భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో అభివృద్ధి చేసింది. గత నెలలో అమెరికా ఫైజర్ కంపెనీ దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ DCGIకి దరఖాస్తు చేయగా అనంతరం సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకున్నాయి. కాగా సిడిలా హెల్త్ కేర్ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చింది.
కోవిషీల్డ్ కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇవ్వడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్పై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ఇది నిర్ణయాత్మక మలుపుగా పేర్కొన్నారు. అనుమతి పొందిన 2 వ్యాక్సిన్లు కూడా భారత్లోనే తయారు కావడం దేశానికే గర్వకారణమన్న ప్రధాని మోదీ ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత భారత్కు బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. మరోవైపు కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాల అనుమతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై పోరాటంలో భారత్ ముందడుగు వేసిందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జరిగే జాతీయ మెట్రాలజీ కాంక్లేవ్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. వర్చువల్ ద్వారా ప్రధాని ఈ సదస్సులో పాల్గొంటారు. జాతీయ అటామిక్ టైమ్ స్కేల్ భారతీయ నిర్దేశక ద్రవ్యను జాతికి అంకితం చేస్తారు. జాతీయ పర్యావరణ ప్రమాణాల పరిశోధనలకు శంకుస్థాపన చేస్తారు మోదీ. శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన సంస్థ న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ జాతీయ ల్యాబొరేటరీలో ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సంస్థను ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశంలో సమ్మిళి అభివృద్ధి సాధించేందుకు మెట్రాలజీ కొలతలు, తూనికలు శాస్త్రం అనే అంశంపై ఈ జాతీయ సదస్సు జరుగుతోంది. జాతీయ అటామిక్ టైమ్ స్కేల్ భారత కాలమానాన్ని 2.8 నానోసెకండ్ ఖచ్చితత్వంతో నిర్ధారిస్తుంది. భారతీయ నిర్దేశక ద్రవ్య పరిశోధనశాలలకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత పరీక్షలు మొదలైన వాటిలో సహాయపడుతుంది. వాయు నాణ్యత, పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణ, సామాగ్రి ధృవీకరణలో స్వావలంబన సాధించేందుకు జాతీయ పర్యావరణ ప్రమాణాల పరిశోధనశాల దోహదపడుతుంది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్కు అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇవ్వడాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్వాగతించారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ కంపెనీ ఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లాకు వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు కేటీఆర్. టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల కృషితో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. యాదాద్రి పనుల పురోగతిపై రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన ఆలయం, పుష్కరిణి, కళ్యాణకట్ట, ప్రెసిడెన్షియల్ స్వీట్, విల్లాలు, రింగ్ రోడ్డు పనుల పురోగతిని గురించి మంత్రి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం ఆలోచనల మేరకు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికతను సంతరించుకునే విధంగా నిర్మాణాలు జరగాలన్నారు. ప్రెసిడెన్షియల్ స్వీట్, వీవీఐపీ 13 విల్లాలు ఈ నెలలోపు పూర్తి చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి, కళ్యాణకట్ట పనులు కూడా ఈ నెలలోపే పూర్తి కావాలన్నారు. 143 కోట్లతో నిర్మిస్తోన్న యాదాద్రి రింగ్ రోడ్డు పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి పనుల రోజువారీ వర్క్షాట్ తయారు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతివారం పనుల పురోగతిపై ఈఎన్సీ సమీక్ష నిర్వహించాలన్నారు. యాదాద్రి రింగ్ రోడ్డు పనుల కోసం భూసేకరణ ఈ నెలలోపు పూర్తి చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ను మంత్రి ఫోన్లో ఆదేశించారు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు, పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ ఇదే డబుల్ ఆనందం. మొదటి ఆనందం పాలసీ టర్మ్ చివర్న మెచ్యూరిటీ క్లెయిమ్ పూర్తిగా లభించడం. ఇక రెండోది మీ ఆత్మీయులకై లైఫ్ కవర్ కి పూర్తి మొత్తం ఎటువంటి ప్రీమియము లేకుండా. ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్, ఆనందమే ఆనందం. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కులపై త్వరలో ఉద్యమం చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రితో సమావేశంపై ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రమోషన్లు లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని బండి సంజయ్ ఖండించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తే ఏబీవీపీ నేతలపై లాఠీచార్జ్ చేస్తారని మండిపడ్డారు.
ఎస్సీ విద్యార్థుల కోసం మోదీ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను తీసుకురావడం సంతోషకరమని, దీంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. నిజామాబాద్కు చెందిన వివిధ పార్టీల నేతలు కొందరు బండి సంజయ్ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. మీద లాఠీ చార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నీ లాఠీ చార్జ్ల ద్వారా విద్యార్థి ఉద్యమాన్ని, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను నిలువరించలేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, వాళ్ళ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి వాళ్ళకు దండగా ఉండాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ దేశంలో అంతరించిపోతున్న కుల వృత్తులకు పునరుజ్జీవనం చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా కుంభర్ స్వశక్తీకరణ్ కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం ద్వారా అధునాతన యంత్రాలను సరఫరా చేస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. మెదక్ జిల్లాలో కుంభర్ స్వశక్తీకరణ్ కార్యక్రమం అమలు తీరుపై దూరదర్శన్ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబులపూర్ గ్రామంలో 20 మంది కుమ్మరి యువకులు విద్యుత్ యంత్రాలపై మట్టి పాత్రలు తయారు చేయడంలో శిక్షణ పొందుతున్నారు. ఈ గ్రామానికి చెందిన ప్రభాకర్ కర్ణాటకలోని ఖానాపూర్లో కుమ్మరి వృత్తిలో ప్రత్యేక శిక్షణ పొందాడు. తను నేర్చుకున్న విద్య పలువురికి ఉపయోగపడాలనే లక్ష్యంతో మిగతా వారికి కుమ్మరి వృత్తిలో శిక్షణ ఇస్తున్నాడు. అధునాతన మట్టి పాత్రలు తయారు చేసే విధానాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అతని వద్ద 20 మంది యువకులు ప్రతిరోజు శిక్షణ పొందుతున్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ అందించిన యంత్రాలను మట్టి పాత్రల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. గిరినిలో మట్టిని కలుపుకుని అనంతరం విద్యుత్ సారేపై వివిధ రకాల మట్టి పాత్రలు, వంట పాత్రలు, నీటి జగ్గులు, టీ తాగే మట్టి గ్లాసులు తదితర ఎన్నో మట్టి వస్తువుల్ని తయారు చేస్తున్నారు. సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కర్ణాటకలోని ఖానాపూర్లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో మట్టి పాత్రల తయారీలో ప్రత్యేక శిక్షణ పొందారని ప్రభాకర్ తెలిపారు. స్టీలు, ఇతర పాత్రల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, మట్టి పాత్రలో వంట ద్వారా 100% ప్రోటీన్లు, విటమిన్లు పూర్తి స్థాయిలో మనిషికి వినియోగపడతాయని చెప్పారు. నేను ఖానాపూర్ కర్ణాటకలో CVPI సెంట్రల్ విలేజ్ పాటరీ ఇన్స్టిట్యూట్లో మాస్టర్ ట్రైనింగ్ చేశాను. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు మాస్టర్గా నియమించి మెదక్ జిల్లా అబ్దుల్లాపూర్లో మాస్టర్గా నియమించి మన కుమ్మరులకు కరెంటు సారీలు పంపిణీ మరియు మట్టి వడపోత మిషను వీళ్లకు పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతుల ద్వారా అండ్ కరెంటు సారీల పైన ఏ విధంగా వారు పని చేయాలి అని ఉత్తమ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ శిక్షణ కార్యక్రమంలో వాటర్ బాటిల్స్, జగ్గులు, దీపాలంకరణ వస్తువులు, ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్, డిషెస్, మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల 100% న్యూట్రిషన్ ఉంటుంది. అదే స్టీల్, అల్యూమినియంలో అయితే 90% లాస్ అవుతుంది మన న్యూట్రిషన్స్. దానివల్ల ప్రజలకు ఉపయోగ, ఆరోగ్యానికి మంచి చేరుకూర్చాలనే సంకల్పంతో మట్టి పాత్రలో కాలానుగుణంగా మారుతున్న కొత్త డిజైన్ల రూపకల్పన చేసి ఆ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా ఈ పథకం కుంభర్ సశక్తీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కులవృత్తుల పునరుజ్జీవన దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అధునాతన యంత్రాలతో ఉపాధి పొందే అవకాశాలు మెరుగయ్యాయని, ప్రభాకర్ మాస్టర్ ద్వారా మట్టి పాత్రల తయారీలో మెరుగైన తర్ఫీదు పొందామని యువకులు చెబుతున్నారు. మేము కుమ్మరి పని చేస్తా ఉంటే చిల్లరకెళ్ళి తీసుకొచ్చుడు, కొట్టుడు, దాన్ని పొడి పట్టుడు, అది చాలా కష్టం ఉండే. మరి కట్టెసాలు ఉన్నాయి, వీటితోని మాకు చాలా కష్టం ఉన్నది. మాకు కాలంలో పని చేయడం మాకు చాలా ఇబ్బంది ఉన్నది. అది ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఏమైందంటే కట్టెసాలు అవితోని ఇప్పటిదాకా వచ్చినాం. 10-15 ఏళ్ళ కొలే మాకు తెలిసిన నుంచి అయినా ఇట్లా చేసుకుంటూ వచ్చాం ఇప్పటిదాకా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మన మోడీ గారు అవి ఇచ్చి మాకు ఒక ట్రైన్ పంపిండు, కరెంట్ సార్ ఇచ్చిండు మాకు. దాంతోపాటు ఇది చేసుకుంటా మాకు నేర్పుతందుకు కూడా ఒక ట్రైన్ పంపిండు. దాంతో మాకు మంచిగా అవుతుంది. మేము ఒక 20 మంది ఒక గ్రూప్ ఫామ్ అయినాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కుంభర్ సశక్తీకరణ ఒక కార్యక్రమం స్టార్ట్ చేసిరు. దాని నుంచి మాకు ఒక మంచి మాస్టర్ని ప్రొవైడ్ చేసిరు. సార్పేట్ ప్రభాకర్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రస్తుతానికి నేను చదువుకుంటున్నాను, కానీ ఒక ఖాళీ టైం దొరికినప్పుడు, అంటే నేను బీటెక్ కంప్లీట్ అయింది, ఎంటెక్ కూడా రీసెంట్గా కంప్లీట్ చేశాను. ఖాళీ టైంలో నేను నాకు ఇంట్రెస్ట్ తోటి ఈ మట్టి పాత్రలు తయారు చేస్తున్నాను.
సో ప్రభాకర్ సార్ ట్రైనీ మంచి డిఫరెంట్ ఐటమ్స్ మాకు చేసి చూపించాడు ఈ 10 రోజుల కార్యక్రమంలో. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను అబ్లాపూర్లో. పిల్లలకు ప్రీ స్కూల్లో సృజనాత్మకత వెలికితీసే కార్యక్రమాలు కూడా మాకు ఉంటాయి. దాంతో కుమ్మరి మనతోటి పిల్లలకు చిన్న వాళ్ళకు అర్థమయ్యే రీతిలో కొత్త సామాన్లు వేయడం వల్ల మేము తీసుకొని మా పిల్లలకు నూతనంగా ఎట్లా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకు నేర్పిస్తున్నాను. ఈ సృజనాత్మకత వల్ల పిల్లలకు కంటికి చేతికి సమన్వయం కూడా వస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సమాచార శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో నషాముక్త్ భారత్పై ఏర్పాటు చేసిన కళాజాత ప్రదర్శనను కలెక్టర్ ఎస్ వెంకట్రావు ప్రారంభించారు. నషాముక్త్ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 జిల్లాలను ఎంపిక చేయగా అందులో మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉన్న 272 జిల్లాల్ని గుర్తించి నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లు, సారా, మద్యపానంతో పాటు ధూమపానం, బీడీ, సిగరెట్లు, గుట్కాలతో కలిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేను గౌరవించుకుందామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సావిత్రిబాయి పూలే 190వ జయంతిని ఘనంగా నిర్వహించాలని ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని కోరారు. మహిళల కోసం పాటుపడిన 10 మంది ప్రముఖ మహిళామణులకు పెద్దపీట వేస్తూ స్మృతి ఇరానీ నేతృత్వంలోని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందులో తొలి మహిళా సంస్కర్త సావిత్రిబాయి పూలే పేరు లేకపోవడం విచారకరమని కవిత అన్నారు. 190వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే పేరును ఈ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రిని కవిత కోరారు. సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా శ్మశాన వాటిక ఘాట్ కాంప్లెక్స్లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు, మరో 24 మంది గాయపడ్డారు. శ్మశాన వాటికలో వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. అంత్యక్రియలకు హాజరైన మృతుల బంధువులు వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆశ్రయించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘాజియాబాద్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భారత్లో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతి. కోవిన్ యాప్ ద్వారా పంపిణీ చేస్తామని కేంద్రం స్పష్టీకరణ. కోవిడ్పై పోరాటంలో భారత్ ముందడుగు వేసిందన్న WHO. భారత్లోనే వ్యాక్సిన్ల తయారీ దేశానికే గర్వకారణమన్న ప్రధాని మోదీ. హైదరాబాద్ వ్యాక్సిన్ల హబ్గా మారిందన్న మంత్రి కేటీఆర్. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు కితాబు. యాదాద్రి పనులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కులపై ఉద్యమం చేపడతాం. ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరిక.